హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎం మదర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మీకు కొన్ని మంచి గార్డెనింగ్ టిప్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది లేడీస్కి అయితే ఒక థాట్ అయితే వస్తుందండి. ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకోవాలి, మంచి ప్లాంట్స్ తెచ్చి పెంచుకోవాలని చెప్పి దానికోసం అయితే ప్లాంట్స్ తెచ్చేసుకుంటారు. కానీ వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ కొంతమందికి అయితే తెలిసి ఉండకపోవచ్చు. అలా తెలియని వారి కోసం అయితే యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే నేను ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ కావాలండి నాకు. దానికోసం నేను నర్సరీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు సండే కదా, హాలిడే అని చెప్పేసి వెళ్ళేసి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఏమేమి ప్లాంట్స్ తెచ్చుకోవాలి, వాటి నేమ్స్ ఏంటి, వాటి మెయింటెనెన్స్ అనేది ఎలా చేయాలి అనేది మనం నర్సరీకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, ప్లీజ్ చూస్తూ ఉండండి. ఇక్కడైతే మీరు ఒక విషయం అయితే అబ్జర్వ్ చేసినట్లయితే చాలా తక్కువ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అని అనుకోవచ్చు. లాస్ట్ సమ్మర్లో మేము హాలిడేస్కి మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వీటికి వాటర్ పోసే వాళ్ళు లేక అయితే మొత్తం అయితే చనిపోయినాయండి. ఇంకా కుండీలు ఎంటీగా అట్లా ఉంచేయడం ఎందుకని చెప్పి కొంచెం ధనియాలు వేసేసి అందులో అయితే కొత్తిమీర అయితే మేము గ్రో చేస్తున్నాము. ఇట్లా వచ్చింది. ఇప్పుడైతే రిమైనింగ్ పాట్స్లో కూడా ప్లాంట్స్ అనేది తీసుకొచ్చి పెడదామని చెప్పేసి మేమైతే నర్సరీకి వెళ్దాం అనుకుంటున్నామండి. ఇప్పుడే నర్సరీకి అయితే వచ్చేసాము. మీకు వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇటు ఒక సైడ్ అయితే టూ పార్ట్స్ ఉన్నాయండి. మొత్తం టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒక సైడ్ అయితే మొత్తం అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకో సైడ్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. మీరైతే పూర్తిగా అవుట్డోర్ ప్లాంట్స్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. మనం ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. వీటి గురించి నేను మీకు ఒక్కొక్కటిగా మొత్తం చూపిస్తూ ఒక్కొక్క ప్లాంట్ని చూపిస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే వీళ్ళ దగ్గరికి వచ్చేసి నేనైతే వీళ్ళ పర్మిషన్ అయితే తీసుకున్నాను. మొత్తం మీకు అన్ని చూపించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వాటి నేమ్స్ ఏంటి, వాటి ఏంటి అని చెప్పి మొత్తం వాటి గురించి అయితే వీళ్ళని అడిగితే నేను ఒక్కొక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. ఈ ప్లాంట్ అయితే ఆల్రెడీ మా ఇంట్లో ఉందండి. దీని నేమ్ వచ్చేసి అరేకా ఫార్మ్స్. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేనైతే ఇదైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హ్యాంగింగ్ టైప్ ఉన్నాయండి. ఇవి మనం బాల్కనీలో హ్యాంగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే ఇట్లా 2 షేడెడ్స్ ఉన్నాయి, సింగిల్ షేడ్, మళ్ళీ గ్రీన్ షేడెడ్ ఉన్నాయి. మొత్తం డిఫరెంట్. ఈ రో మొత్తం వచ్చేసి మొత్తం మనీ ప్లాంట్సే. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అనేది తీసుకునేటప్పుడు మీరు కొంచెం అబ్జర్వ్ చేసి అయితే తీసుకోండి, చూజ్ చేసుకొని కేర్ఫుల్గా అయితే. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. ఈ స్నేక్ ప్లాంట్లో కూడా లాంగ్ టైప్ ఉన్నవి. ఇవి 2 టైప్స్ ఉంటాయి, షార్ట్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి డైఫెన్బాషియా షైగన్ అండి. ఈ పేరు అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. చాలా వాటి పేర్లు అయితే అలాగే ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్పడానికి అయితే రాలేదు. నేనైతే కేర్ఫుల్గా అయితే తెలుసుకున్నా అడిగి మరి. ఇన్సులిన్ ప్లాంట్ అండి ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు చూడొచ్చు చాలా రకాలైతే హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా ఈ రో మొత్తం కూడా వచ్చేసి మనీ ప్లాంట్సే. మీకు ఇందాక చెప్పినట్టు మొత్తం షేడెడ్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడెడ్స్లో ఉన్నాయి, మొత్తం వైట్ అట్లా. నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి అయితే ఇదైతే క్రోటాన్ ప్లాంట్ అండి దీని పేరైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వాటిలోనే చాలా టైప్స్ ఉన్నాయి. క్రోటాన్ ప్లాంట్స్లో కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఆల్గోనిమియా పింక్ ప్లాంట్ అండి దీని నేమ్ వచ్చేసి. ఇది కూడా డెకరేటివ్గా మంచిగా ఉంటుంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్నేక్ ప్లాంట్లో ఇంకో స్మాల్ సైజ్ ఇందా చూపించాను కదా, అదైతే బిగ్దండి, ఇది స్మాల్ సైజు. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా ఈ ప్లాంట్ అయితేనండి, ఇది మీకు కనిపిస్తుంది కదా వీడియోలో నేను పట్టుకున్నది, అదైతేనండి డ్రెకానియా ట్రిఫాస్కిటా అంట. పేర్లు అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి జీజే ప్లాంట్ అండి. ఇదైతే రెగ్యులర్గా అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటుంది. ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే. ఇదైతే చాలా మంచిగా ఉంటుంది లుక్ వైజ్ అయితే చూడడానికి మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వీడియోలో మీకు కనిపిస్తున్నది అయితే అండి డిఫెన్బాషియా షిగ్గినే ప్లాంట్ అంట. ఇంకా ఇదైతే బాంబే ప్లాంట్ అండి. ఇది కూడా అందరికీ తెలిసిందే. ఇది ఓన్లీ సాయిల్లో కాకుండా వాటర్లోనే గ్రో చేస్తారు. దీనికైతే వీక్లీ 2 టైమ్స్ అనేది వాటర్ వేసుకోవాలి, 2 or 3 టైమ్స్. రెగ్యులర్గా అయితే వాటర్ అయితే వేయకూడదు. రెగ్యులర్గా వాటర్ వేస్తే ఏమందంటే ఆ రూట్స్ అనేది కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి ఆసియాక్టియం రేవ్ ప్లాంట్ అండి దీని నేమ్ వచ్చేసి. కొన్ని నేమ్స్ అయితే అసలు మరీ డిఫరెంట్గా ఉన్నాయి, పలకడానికి కూడా రావట్లేదు. నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి గుడ్ లక్ ప్లాంట్ అండి. ఇది కూడా రెగ్యులర్ నార్మల్గా అందరికీ తెలిసిందే.
కాకపోతే కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని నేమ్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదండి. ఇంకా దాని నేమ్ అయితే అడేనియం ఉబాకాయం అండి. దీనికైతే పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి క్రోటాని గ్రీన్ కలర్ ప్లాంట్ అండి. క్రోటాన్ 2 టైప్స్ ఉంటాయి, రెడ్ షేడెడ్ ఉంటుంది, ఇట్లా గ్రీన్ షేడెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్రీన్ షేడెడ్లో క్రోటాన్ ప్లాంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఈ రో మొత్తం వచ్చేసి అలోవెరా జెల్ ఉందండి. ఇక్కడ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది ఇదైతే వచ్చేసి అలోవెరా జెల్. మీరైతే ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, మనం ఇండోర్ ప్లాంట్స్ని వేటినైనా కానీ కొంచెం సన్లైట్లో అయితే గ్రో చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా కానీ లోపల పెట్టినా కానీ కొంచెం సన్లైట్ అనేది వాటికి తగులుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి మొత్తం అవుట్డోర్ ప్లాంట్స్ అండి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. మొత్తం ఈ రో మొత్తం ఫ్లవర్సే, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం ఫ్లవర్స్. మనమైతే ఇండోర్ ప్లాంట్స్గా వాటర్ మాత్రం రెగ్యులర్గా అయితే ఎప్పుడు వేయకూడదండి. వీక్లీ 2 or 3 టైమ్స్ మాత్రమే వేయాలి. అది కూడా మనం సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఆ సాయిల్ మొత్తం డ్రై అయిపోయినప్పుడు మాత్రమే వాటర్ అనేది వేయాలి. లేదంటే రూట్ సిస్టమ్ అనేది పాడైపోయి మొత్తం కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఇవి వచ్చేసి మొత్తం చామంతి పూలండి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది పింక్ చామంతి, ఇది వచ్చేసి రెడ్ చామంతి, ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి వైట్ చామంతి. ఇంకా చామంతిలోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. మొత్తం ఈ రో మొత్తం చామంతులే ఉన్నాయి. ఇంకా ఇది కూడా రెడ్ చామంతే. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్ని ఏమైతే అండి అకూబా జఫోనికా అంట. ఇంకా ఇదైతేనండి బాసియా సోఫారియా ప్లాంట్ అంటండి. ఇంకా ఇవైతే ప్లాంట్స్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. పెయింటింగ్ వేసి ఉన్నట్టున్నారు వీటికి, సిమెంట్ ఇవే పెయింటింగ్ వేసారు ఈ పాట్స్కి. ఇవైతే పెద్ద సైజ్ వచ్చేసి 200 అంటండి. ఇవి స్మాల్ సైజ్ అయితే 100 అంట వీళ్ళు చెప్పారు. ఇవైతే ప్లాస్టిక్వి, ఇవి కొంచెం స్మాల్ సైజ్ ఉన్నాయి. ఇవైతే రెక్టాంగులర్ షేప్ అయితే ఇవి కూడా ఉన్నాయి. వీటిలో ఈ సర్కిల్ షేప్ వీటిలో మనమైతే ఇంకా లీవ్స్ అనేవి గ్రో చేసుకోవచ్చు. లైక్ కొత్తిమీర, పుదీనా అటువంటి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అయితే గ్రో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తులసి ప్లాంట్ కూడా గ్రో చేసుకునే ప్లాంట్స్ పాట్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయండి. ఇంకా ఇవి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే నేను మీకైతే షేర్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.